హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చాక్లెట్ ఫ్లేవర్తో మార్బుల్ కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక కప్పున్నర గోధుమ పిండి తీసుకొని జల్లెల్లో వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ బేకింగ్ పౌడరు, హాఫ్ స్పూన్ దాకా బేకింగ్ సోడా వేసి జల్లించి పక్కన తీసుకోవాలి. అలాగే అదే కప్పుతో ఒక కప్పు దాకా తురిమిన బెల్లాన్ని మిక్సీ జారీలో వేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న గ్లాసుడు పాలు వేసుకొని అందులోనే ఏ కప్పుతో అయితే మనం కొలుచుకున్నామో అదే కప్పుతో సగం కప్పు దాకా సన్ఫ్లవర్ ఆయిల్ని వేసుకోవాలి. ఒక స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న గ్లాసుడు పెరుగు తీసుకొని అందులో వేసుకోవాలి. అలాగే ఒక చిన్న మూతడు వెనిలా ఎసెన్స్ కూడా వేసుకొని మెత్తగా ఉండలు లేకుండా గడ్డలు లేకుండా బెల్లం గడ్డలు మెత్తగా మిక్సీ పట్టుకొని మీ జల్లించిన మిశ్రమంలో వేసి మనం ఒకే డైరెక్షన్లో కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉండాలి. ఇలా రావాలి. బాగా చిక్కగా కాకుండా బాగా పల్చగా లేకుండా ఇలా కలుపుకున్న దాన్ని మనం సగం దాకా తీసి ఒక గిన్నెలో వేసుకోవాలి. ఎగ్ వాడకుండా, షుగర్ వాడకుండా, అలాగే మైదా వాడకుండా మంచి హెల్దీ కేక్ అండి. మీరు కూడా ఇంట్లో తయారు చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. ఇప్పుడు తీసుకున్న సగం మిశ్రమంలో 2 స్పూన్ల దాకా కోకో పౌడర్ వేసి, కావాలంటే కొన్ని పాలు వేస్తూ మనం ఒకే డైరెక్షన్లో కలిపి పెట్టుకోవాలి. ముందుగాలనే స్టవ్ పైన ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకొని అందులో రాళ్ళ ఉప్పును వేసి మూత పెట్టి 10 నిమిషాలు వేడి చేసి పెట్టుకున్నాను. ఒక గిన్నె తీసుకొని దానికి ఆయిల్ రాసుకొని మనం ఈ పిండి పౌడర్ని కొంచెం చల్లుతూ గిన్నెకు అంటుకోకుండా ట్యాప్ చేస్తూ మిగిలిన పిండిని తీసేయాలి. ఇప్పుడు ఈ గిన్నెలో మనం ఈ మిశ్రమాన్ని ఒకదాని తర్వాత ఒకటి లేయర్ లాగా వేస్తూ ట్యాప్ చేస్తూ మధ్య మధ్యలో వేసుకోవాలి. ఇలా మొత్తం మిశ్రమాన్ని ఇలాగే లేయర్ల లాగా వేస్తూ మధ్య మధ్యలో ట్యాప్ చేస్తూ పోవాలి. మొత్తం అయిన తర్వాత మనం ఫ్లవర్ లాగా రావడానికి డిజైన్ ఇలా మధ్యలో గీతలు గీసుకోవాలి. అటు ఇటు ఫ్లవర్ ఆకారంలో ఎలా ఉంది చూడండి. ఇలా గీసుకొని మనం వేడి చేసిన గిన్నె లోపల ఇది పెట్టేసి దానిపైన ఇంకో గిన్నెను బోర్లించి ఆవిరి వెళ్ళకుండా పైన ఏదైనా బరువు పెట్టుకొని మనం కనీసం 40 నిమిషాల దాకా దానిని మూత తీయకుండా చిన్న మంట పైన పెట్టి మధ్యలో ఒకసారి చూడాలి.
చాకు కానీ స్పూన్తో కానీ మనం ఇలా మధ్యలో పెట్టి చూస్తే దానికి అంటుకోకుండా వస్తే పర్ఫెక్ట్గా వచ్చినట్టు ఫ్రెండ్స్. చూడండి అయిపోయింది. దీనిని అయిపోయినాక తర్వాత చల్లారిన తర్వాతనే తీసుకోవాలి సైడ్ నుంచి కడిగేసి. ఎలా ఉంది చూడండి, మెత్తగా రెడీ అయిపోయింది. చాక్లెట్ ఫ్లేవర్తో మార్బుల్ కేక్. వావ్, స్పాంజ్లా చూడండి